ఓకే. ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ ముఖ్య అతిథిగా మరి ఇప్పుడు ఏదైతే చాలా ఆసక్తికరంగా ఉన్నటువంటి రాజకీయాలు పటంచెర్లో చాలా చూస్తున్నాం. మరి అదేవిధంగా గురువు శిష్యుల మధ్య మరి రేపు పోటీ జరగబోతుందా, మరి గురువు జాడలను శిష్యులు నడుస్తున్నారా అనే అంశం పైన మెట్టు కుమార్ కార్పొరేటర్తో మనం ఉన్నాం. అన్న నమస్కారం. అన్న నమస్తే అండి. అన్న ఎట్లా అనిపిస్తుంది అన్న, ఇప్పుడు ఏదైతే మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు, మీరు ఇదే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుంది, ఏమనిపిస్తుంది? మీ అభివృద్ధి వైపు అనుకుంటే ఒక రకంగా, తర్వాత మీ గురువర్యులు అనుకుంటే ఇంకో రకంగా అనుకుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? మైపాల్ రెడ్డి గారి విషయంలో చెప్పాలంటే మూడోసారి బీఆర్ఎస్ టికెట్ మీద గెలవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి బాగానే చేస్తాడు మైపాల్ రెడ్డి గారి దగ్గర, అదొకటి ఉంది. కానీ మూడోసారి గెలిచిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం కొద్దిగా ఆయన ఇబ్బందులు పెట్టింది. వ్యక్తిగత విషయాలలో కానీ లేకపోతే బిజినెస్ వ్యాపార విషయాలు కానీ ఆయన బాగా ఇబ్బందులు పెట్టి పొగబెట్టేదో అంటారు చూడ, ఆ విధంగా ఆయన పార్టీ మారడానికి కారణమైంది. పార్టీలో జాయిన్ చేసుకున్నారు. లేకపోతే మైపాల్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని వీడేది కాదు, పోయే అతను కాడు. ఎందుకంటే హరీష్ అన్న ఏదైతే ఉన్నాడో, గౌరవ హరీష్ అన్న ఉన్నాడో, హరీష్ అన్నకు మైపాల్ అన్నకు చాలా సాన్నిహిత్యం. హరీష్ అన్నను తోటి ఎన్నో కార్యక్రమాలు చేసినాం, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకొచ్చినాం. అభివృద్ధికి సంబంధించిన నిధులు కూడా హరీష్ అన్నతోటి తీసుకొచ్చినాం. ఎందుకంటే మా పటాన్ చెరువు నియోజకవర్గానికి మా హరీష్ అన్న ఒక పెద్దన్నలాగా ఉంటాడు మాకు. అలాంటి వ్యక్తి ఉన్నాక కూడా మైపాల్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పోయిండంటే కొద్దిగా ఆయనను బాగా ఇబ్బంది పెట్టడం, కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టడం మీ అందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో పోయిండు, కానీ సంతోషంగా పోయిండని మాత్రం నేను అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు హరీష్ అన్ననే మైపాల్ అంటే హరీష్ అన్న, తర్వాత హరీష్ అన్న అంటేనే పటంచెర్ కాన్స్టిట్యున్సీ ఒక అభివృద్ధి దిశగా రెండెడ్లు టైప్లా తీసుకెళ్ళినటువంటి రోజులు మనం చూసాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గుడికి చేరిన తర్వాత మీకు బాధ కావచ్చు, తర్వాత మీకు జరగబోయేటువంటి అభివృద్ధి కుంటూ పడుతుందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనుకోవచ్చా? మేము అదేం లేదండి, అలాంటిదేం లేదు. అభివృద్ధి విషయంలో మైపాలన పోయినంత మాత్రాన అభివృద్ధి ఆగుతుందన్న సమస్య ఉండదు, ఎక్కడ కూడా ఉండదు. ఎందుకంటే మాది జిహెచ్ఎంసీ ఏరియా, స్వయం ప్రతిపత్తి కలిగిన జిహెచ్ఎంసీ ఇది. జిహెచ్ఎంసీకి నిధులు ఉంటాయి, జిహెచ్ఎంసీ నిధుల ద్వారా మేము తీసుకొస్తాం, పటాన్చెరులో ఒకటి అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారితో కూడా కలిసి పనిచేస్తాం. పార్టీలు వేరైనా వ్యక్తిగతంగా అభివృద్ధి విషయంలో పటాన్చెరు పట్టణ ప్రజలకు ఒక అభివృద్ధి చూపించాలంటే పార్టీలు వేరైనా కానీ కలిసి పనిచేస్తాం మేము ఎమ్మెల్యే గారితో. అంటే ఇప్పటిదాకా ఒకటే పార్టీ కింద పనిచేసారు, గౌరవ మర్యాదలు ఇచ్చుకున్నారు, ఇప్పుడు కూడా మీరు ప్రోటోకాల్గా విధంగా ఉన్నారు. అంటే అభివృద్ధి నిధుల విషయంలో కావచ్చు, లేదంటే సమస్యల విషయం పట్ల కావచ్చు, ఇప్పటి వాటి అడగరాని సమస్యలు కూడా ఇప్పుడు అడగవలసిన పరిస్థితి మెట్టు కుమార్ యాదవ్ నుంచి ఉండబోతుందా? సమస్యలు ఏమన్నా చూడండి, నిన్న ఒక సమస్య ఉంది మాకు. డ్రైనేజ్ విషయంలో నిధులు రావట్లేదు పటాన్చెరు. ఎందుకంటే శివారు ప్రాంతం, హైదరాబాద్ నడిబొడ్డు ఏముందంటే ఓన్లీ డ్రైనేజీలు మెయింటెనెన్స్ చేస్తే సరిపోతుంది. కానీ శివారు ప్రాంతం అటువంటిది కాదు. శివారు ప్రాంతంలో ఎన్నో కాలనీలు వెలుస్తున్నాయి. మా దగ్గర ఈ 3.5 సంవత్సరాలలో నాకు తెలిసి 30-40 కాలనీలు వెలిసినాయి కొత్తగా. ఆ కాలనీలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి మేము. డ్రైనేజ్ విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉంది. గత 7-8 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా నిధుల విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉంది. మొన్న హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎండి గారి దగ్గరికి వెళ్ళి, అశోక్ రెడ్డి గారి దగ్గరికి, నిధుల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. మా పటాన్చెరు పట్టణ ప్రజల యొక్క బాధలు కానీ మా అవసరాలు కానీ ఆయా అధికారులకు తెలియజేయాలన్న ఉద్దేశం మీద మాకు డ్రైనేజ్ విషయంలో ఒక 3 కోట్ల రూపాయలు అవసరం ఉందని చెప్పేసి నేను మొన్ననే ఎండి గారి దగ్గరికి వెళ్ళా, అశోక్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళా. ఆయన స్పందించండి, ఏమన్నాడంటే నిధుల విషయంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. ఇప్పుడైతే ఖజానా ఖాళీ ఉంది, హైదరాబాద్ మెట్రో వర్క్స్ సంబంధించి అయితే ఖజానా ఖాళీగా ఉంది. నేను తక్షణం మీరు ఏదైతే ఇచ్చారో 3 కోట్ల రూపాయలు కావాలని మొన్న డిసెంబర్లో ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఈ నెలలో ఇచ్చారు, జూలైలో.
నేను ఖచ్చితంగా సీఎం దృష్టికి తీసుకుపోతా అని చెప్పడం జరిగింది. అభివృద్ధి విషయంలో ఏదైతే ఆయా శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్తాం, మా సమస్యను చెప్తాం, నిధులు తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. పార్టీలు వేరైనా ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్లో మాత్రం బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. నేను ఇప్పటికీ 3.5 సంవత్సరాలు అవుతుంది, ఇంచుమించు 250 కోట్ల రూపాయల అభివృద్ధి పటాన్చెరులో చేస్తున్నాం. కళ్ళకు కట్టినట్టు మా ప్రజలకు తెలుసు, మా ప్రాంత ప్రజలకు కూడా తెలుసు మేము ఎలాగ అభివృద్ధి చేస్తాం. మైపాల్ రెడ్డి గారు మీరు ఒకే స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తూ ఒక డయాసిస్ మీద కూర్చుంటే మీరు టీఆర్ఎస్ పార్టీ కోసం మాట్లాడవలసిన బాధ్యత మీకుంటుంది, అతడికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మాట్లాడే బాధ్యత వేరుంటుంది. అంటే ఎట్లా ఉంటుంది, వరావరి మాటల యుద్ధం జరగబోతుందా? శంకర్ గారు, రాజకీయం వేరు, పాలన వేరు. రాజకీయ నాయకునికి ముందుగా తెలిసి ఉండాలి ఒక విషయం ఏంటంటే, అఫీషియల్ ప్రోగ్రాంలు పార్టీలకు అతీతంగా మాట్లాడాలి, అభివృద్ధి మీద మాట్లాడాలి. నేను కావచ్చు, మా ఎమ్మెల్యే గారు కావచ్చు, లేకపోతే మంత్రి గారు అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక అఫీషియల్ ప్రోగ్రాంలో వచ్చి పార్టీలను విమర్శించడం, పార్టీల గొప్పలు చెప్పుకునే కన్నా మనం ఏం అభివృద్ధి చేసినాం, మన ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నాం, ఎన్ని నిధులు తెస్తున్నాం, ప్రజల అవసరాలు ఏం తీరుస్తున్నాం అనే దాని మీద చర్చ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, మీరు జిహెచ్ఎంసీలో ఉన్నారు కాబట్టి మీరు గ్రౌండ్ లెవెల్లో తెలవకపోవచ్చు, ఎందుకంటే రైతు బంధు కావచ్చు, రైతు భరోసాకు సంబంధించిన అంశాలు కావచ్చు, నిన్న మొన్న జరిగినటువంటి రుణమాఫీ కూడా కార్యక్రమం కావచ్చు. అదే డయాసిస్ మీద ఎమ్మెల్యే గారు ఉంటే, ఇక్కడ మెట్టు కుమార్ యాదవ్ ఉంటే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఏకకాలంగా ₹1,00,000 రుణమాఫీ చేసిందని చెప్పొచ్చు. మీరు అదే తరుణంలో అదే స్టేజ్ మీద ఉంటే మీరేం చెప్పగలుగుతారు? ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరు. మీ పార్టీ ఇప్పటి వరకు రైతు బంధు వేసేది ఈ టైంలలో, కాంగ్రెస్ పార్టీ వేయలేదు. ఆ టైంలో మీరు ఏం చెప్పగలుగుతారు? అప్పుడు మీ ఎమ్మెల్యేకు మీకున్నటువంటి యుద్ధం నడుస్తుంది కదా. రైతు రుణమాఫీ కూడా చూడండి, ఒక రైతు రుణం తీసుకున్నాడంటే తన అవసరాల కోసమే తీసుకున్నాడు. పెద్ద రైతా, చిన్న రైతా, లేకపోతే ఐటీ కడుతున్నాడా, లేకపోతే డబ్బున్న రైతా, అది కాదు. ఒక తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చూడండి, ఆయన ఆలోచన విధానం చూడండి, ఆయన ప్రజల యొక్క సమస్యలు ఎంత బాగా అవగాహన చేసుకుంటాడో చూడండి. మీరు కళ్యాణ లక్ష్మి అనేది తీసుకొచ్చాం, అది ఎంత బాగా యూజ్ అవుతుందంటే, ఒక కళ్యాణ లక్ష్మి ఆడపిల్ల తల్లికి ఇస్తున్నాడు. ఎక్కడ కూడా షాదీ ముబారక్ ఉన్నది, రైతు బంధువు ఉన్నది. రైతు బంధు కూడా మీరు చూడండి, మనం అంటుంటాం, చాలా విమర్శిస్తుంటాం, అరే రైతు బంధు అనేది అందరికీ ఇస్తున్నాడు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు, 50 ఎకరాలు ఉన్నోళ్ళకి ఇస్తున్నాడు, 5 ఎకరాలకు ఉన్నోళ్ళకి ఇస్తున్నాడు. 5 ఎకరాల వరకు 10 ఎకరాల వరకు ఇచ్చినట్టే బాగుండనేసి 5-10 ఎకరాలు ఉన్న వాళ్ళు 95% ఉన్నారు. మీరు చూడండి, లెక్కలు తీయండి, ఒక 5% ఆ 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ కేసీఆర్ గారి ఆలోచన, ఈ 5% వాళ్ళను కూడా ఎందుకు నిరుత్సాహపరుద్దాం, ఎందుకు ఇబ్బంది పెడదాం అన్న ఉద్దేశం మీద రైతు బంధు అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చారు. రైతుకు ఆసరగా ఎంత బాగా నిలబడ్డాడు చూడండి మీరు. ఈ మధ్యకాలంలో రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు 15,000 ఇస్తామన్నది. ఎక్కడుందండి మాట? అదే ప్రశ్నిస్తారు కదా, అదే ఒక డయాసిస్ మీద నిలబడ్డప్పుడు ఇదే ఎమ్మెల్యేకు మరి ప్రశ్నించే అవకాశం మీకు వచ్చింది కదా. ఖచ్చితంగా మా పార్టీని విమర్శిస్తే మాత్రం మా పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేస్తూ చెప్తూ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏదైతే ప్రజా వ్యతిరేక పాలన ఉందో, ప్రజల పాలన అని చెప్పేసి చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా ఏ విధంగా అయితే నిర్వహిస్తుందో, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అన్నది, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నాడు, ఎక్కడుందండి? ఇప్పటి వరకు లేదు. పెన్షన్ అన్నాడు, వృద్ధులకు 2,000 రూపాయల పెన్షన్ అన్నాడు, 2,000 నుంచి 4,000 ఇస్తామన్నారు. 8 నెలలు అవుతుంది, 4,000 కాదు కదా. ఫిబ్రవరి నెల, జూన్ నెలను, మే నెలను 2 నెలలు రెగ్యులర్గా ఇచ్చే పెన్షన్ కట్ చేసిండి ఇవాళ వరకు. ముసలి వాళ్ళు 2,000 రూపాయలు వస్తే కొద్దిగా మెడికల్గా ఉపయోగపడుతుంది, మందులు తీసుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు అన్న ఉద్దేశం మీద ముసలి వాళ్ళు ఎదురు చూస్తుంటారు. వాళ్ళకు 4,000 ఇవ్వకపోను, ఆ ఇచ్చే 2,000 కూడా 2 నెలలు మధ్యలో కూడా ఇవ్వలేడు ఇప్పటి వరకు. అదే మీ స్పీచ్, మీరు ఏదైతే మాట్లాడేటువంటి సంభాషణ ఏదైతే ఉందో, అది మైపాల్ రెడ్డి పైన కోపంతో మాట్లాడతారా, లేకపోతే పార్టీ మీద ఉన్నటువంటి కోపంతో మాట్లాడతారా? నాకు ఎవరి మీద కోపం లేదండి. పార్టీ ఏదైతే చెప్పిందో ప్రజలకు, కళ్ళబొల్లి మాటలు చెప్పి పార్టీ అధికారంలోకి వచ్చింది,
ఆ మాటలను మీరు నిలుపుకోండి అని చెప్తాను నేను, అంతే. దానికి నాకు వ్యక్తిగతంగా మైపాల్ రెడ్డి గారి మీద కోపం లేదు, ఇంకెవరి మీద కోపం లేదు, ఎవరి మీద కూడా నాకు కోపం ఉండదు. పార్టీ మీరు ఏదైతే పార్టీగా తీసుకున్న నిర్ణయాలు 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో ఆ 6 గ్యారెంటీలతో పాటు ఇంకా 420 సంక్షేమ పథకాలు మేము స్కీములు పెడుతున్నామని చెప్పారు, అవన్నీ చెయ్యండి అని అడుగుతాం, అంతేగాని విమర్శించే గుణం మా దగ్గర లేదు. మేము అట్లా చెయ్యం కూడా, వ్యక్తిగతంగా విమర్శించాం. ఓకే, ఇప్పుడు కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ అయితే ఎవరు లేరు ప్రజెంట్లీ. క్యాడర్ ఉన్నట్టుగా మొత్తం మీ మైపాల్ రెడ్డి ఎంబడే మీ క్యాడర్ అంతా పోయినట్ట ఏంది? ప్రజలు ఏ విధంగా గమనిస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తులో? అంటే మీరు గమనించారు, మైపాల్ రెడ్డి గారు పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళాడు. మీరు తెలుసుకోండి, పటాన్చెరు నియోజకవర్గంలో నాకు తెలిసి ఒక 45% పోయారు. ఇంకొక 50% మంది అట్లనే ఉన్నారు. కార్పొరేటర్లు కానీ, మా దగ్గర 3 కార్పొరేటర్లు మా నియోజకవర్గంలో, 3 ఒకరు వెళ్ళారు, 2 అలాగనే ఉన్నాం. 3 మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు. 3 మున్సిపల్ చైర్మన్లో 1 చైర్మన్ పోయారు, 2 చైర్మన్లు ఉన్నారు. ఇట్లా జడ్పీటీసీలు, ఎంపీపీలు ఉన్నారు. వీళ్ళని మీరంతా చూడండి, నాకు తెలిసి ఒక 50% పోయారు. 50% మాత్రం అట్లనే టీఆర్ఎస్ వాదం, తెలంగాణ వాదం మీద పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని వీడిపోవద్దన్న ఉద్దేశం మీద బీఆర్ఎస్ పార్టీలో ఉంటాం, చావోరేవో చూసుకుంటామన్న ఉద్దేశంతో ఇవాళ మా కార్యకర్తలు అట్లనే నిలబడ్డారు. చాలా సంతోషం ఉంది. గత 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా దగ్గర ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలే. మైపాల్ రెడ్డి గారు ఏ మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉన్నాం. పార్టీ ఏ అవకాశం ఇచ్చినా, ఏ కార్యక్రమం ఇచ్చినా ఆ కార్యక్రమాన్ని సజావుగా చేసుకొని పోయినాం. మీరు మొన్న చూశారు, కాంగ్రెస్ పార్టీలోకి పోయినాక జిన్నారం మండలంలో ఎంత పెద్ద ఇష్యూ అయింది చూడు. మా దగ్గర క్రమశిక్షణ ఉంది, కాంగ్రెస్ నాయకుల దగ్గర క్రమశిక్షణ లేదు. మైపాలన కూడా అనుకుంటుండొచ్చు ఒక టైంలో, అరే బీఆర్ఎస్ పార్టీని ఎందుకు వీడినాము, ఎందుకు కాంగ్రెస్లోకి వచ్చినాము అనేది ఎప్పుడో ఒకసారి ఆయనకు కూడా అనిపిస్తుందేమో. ఆ రోజు ఆ సిచ్యువేషన్ చూస్తుంటే నేను బీఆర్ఎస్ పార్టీ వీడి ఈ రోజులలో నేను ఒక చిన్న కార్యకర్త దగ్గర నేను అవమాన పాలైనరో అనిపించింది అని ఆయన మనసుకు థాట్ వచ్చా? నేను అనుకుంటున్నా ఎక్కడనో ఒక దగ్గర, అరే నేను బీఆర్ఎస్ పార్టీని వీడినా, బీఆర్ఎస్ పార్టీలో ఒక సిస్టమేటిక్ ఉంది, ఒక పద్ధతి ఉంది. చిన్న కార్యకర్త కాడికి వెళ్ళి పెద్ద నాయకుని దాకా, ప్రజాప్రతినిధి దాకా ఆయన మాటని ఏ రోజు కూడా కాదనిలేరు. అలాంటి పరిస్థితి టీఆర్ఎస్లో ఉండే, బీఆర్ఎస్లో ఉండే. కానీ కాంగ్రెస్లో మీరు చూస్తున్నారు కదండి, జైన్ అయిన వారం రోజులకు 10 రోజులకే పెద్ద అల్లరి, వాళ్ళు తిట్టుకోవడం, ప్రోటోకాల్ మీద ఇబ్బంది పడడం, అవన్నీ చూస్తున్నారు కదా. ఎక్కడో ఒక దగ్గర అనిపిస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశా, 10 సంవత్సరాల లోపల కూడా నాకు ఎక్కడ కూడా టీఆర్ఎస్లో ఎదురుగాని చేదు అనుభవం నాకు కాంగ్రెస్లో అయ్యింది అంటే ఆయనకు కూడా ఉంటుందిగా ఎక్కడనో ఒక దగ్గర, అరే ఎందుకు పార్టీని వీడినా అనేది కొద్దిగా ఉంటుండొచ్చు అని నా అభిప్రాయం. అంటే ఇప్పటికి కూడా ఎవరైతే మైపాల్ రెడ్డి గారి శిష్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటికి కూడా మాట్లాడని స్థితిలో ఉన్నారు. పార్టీ వీడినప్పటికి కూడా ఒక ప్రశ్న కానీ, తర్వాత ఎందుకు పోయిండ్రు పార్టీ నుంచి, మా స్నేహం మా కంటిన్యూషన్ ఉంటుంది పార్టీలు వేరైనప్పటికీ అంటే ఇంకా మైపాల్ రెడ్డి అడుగుజాడాలనే ఉన్నట్టున్నారు. ఇందులో చాలామంది ఇంకా కోవట్టుగానే పనిచేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్. బీఆర్ఎస్ పార్టీలో నేను అనుకోవట్లేదు అట్లా. మైపాల్ రెడ్డి గారు పార్టీ మారారు, ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ కలిసి పనిచేద్దాం అనేసి ఒక మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే మైపాల్ రెడ్డి గారు పార్టీ మారిన తర్వాత నేను, ఆదర్శ్ రెడ్డి గారు, గౌరవ హరీష్ గారి దగ్గరికి వెళ్ళాం. నెక్స్ట్ డేనే హరీష్ దగ్గరికి వెళ్ళాం. హరీష్ ఇట్లా మైపాలన పోయాడు, మరి మైపాల్ రెడ్డి గారు పోయారు. మీరు ఒక కార్యకర్తలకు ఒక ధైర్యం ఇవ్వండి. మనం ప్రెస్ మీట్ పెట్టి కార్యకర్తలకు ధైర్యం ఇచ్చినట్టయితే మీరు ఉన్నట్టు ఇంతకుముందు మీరు ఏ విధంగా అయితే పెద్దన్నగా ఉన్నారో, పటాన్చెరు నియోజకవర్గానికి పెద్దన్నగా ఉన్నారో, అదే విధంగా మీరు ఒకసారి రండి, వచ్చి నేను కార్యకర్తలకు అండగా ఉంటా, పటాన్చెరు కార్యకర్తలను నేను చూస్తాను, పటాన్చెరు నేను బాగోగులు చూసుకుంటా అని ఒక్క మాట చెప్పండి అన్న, అసలు పార్టీ మారే ప్రసక్తి ఉండదని చెప్పా. సరే రేపు వస్తున్నా 10 గంటలకు వస్తున్నా అని చెప్తే మేము మధ్యాహ్నం తర్వాత, సాయంత్రం తర్వాత ఒక మెసేజ్ పెట్టినాం.
హరీష్ అన్న వచ్చేసరికి 1000 మంది ఉన్నారు కార్యకర్తలు. అంటే వాళ్ళ లోపల ఉత్సాహం ఉంది కదా. అదే కోవట్లు గీవట్లు ఉంటే కొంతమంది రాకపోతుంటారు. అలాంటి పరిస్థితి లేదు మా దగ్గర. నేనైతే అనుకోవట్లేదు, మా కార్యకర్తలు కానీ మా నాయకుల లోపల కూడా ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ కోవట్లు మాత్రం లేరు. ఓకే, ఇప్పుడు ఏదైతే మెట్టు కుమార్ ఏదైతే ఒక జిహెచ్ఎంసీలో ఓన్లీ ఒక కార్పొరేటర్ మెంబరే, అవును. కానీ కాన్స్టిట్యున్సీ కాదు, రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసినటువంటి ఒక బ్రాండ్ అంబాసిడర్ మీ పార్టీలో భూపాల్ రెడ్డి గారు ఉన్నారు. అవును. అతనికి కాకుండా ఇన్ఛార్జిగా మీరు ఖర్చు వేశారు, అందులో ఆశావాదిగా. అంటే ఏముంది మీకు పార్టీలో క్వాలిటీస్ అంటే? నేను ఖర్చు చేసిన అనేది కాదు. నేను ఇన్ఛార్జిగా పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేస్తాం. పార్టీ అధిష్టానం నన్ను నమ్మి నా మీద నమ్మకం పెట్టి మీరు ఇన్ఛార్జిగా ఉండండి అంటే మాత్రం నేను ఉంటా. భూపాల్ అన్న విషయానికి వస్తే మాకు భూపాల్ అన్నకి ఇస్తే చాలా సంతోషం, అట్లేం లేదు. ఎందుకంటే పెద్ద మనిషి, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, మా మెదక్ జిల్లాలో పెట్టిన మంచి రాజకీయ నాయకుడు. అన్నిటికన్నా గొప్ప ఏంటంటే ముక్కుసూటిగా పోతాడు, నిజాయితీగా పోతాడు భూపాల్ అన్న. ఆ తర్వాత మా కాన్స్టిట్యున్సీలోనే మాజీ ఎమ్మెల్యే గారు సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. ఆయన ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా మా దగ్గర పటాన్చెరు జనరల్లో గెలిచాడు ఆయన. అంత మంచి పేరున్న వ్యక్తి సత్యనారాయణ కూడా. అట్లా మాకు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. మళ్ళీ మా దగ్గర శంకర్ యాదవ్ ఉన్నారు, మాజీ కార్పొరేటర్గా పనిచేశారు. ఆయన కూడా మా పార్టీలోనే ఉన్నాడు. మాజీ కార్పొరేటర్గా చేసిన సపన్నదేవ్ గారు కూడా మా పార్టీలోనే ఉన్నారు. ఇంత పెద్ద మనుషులు ఉన్నారు. వీళ్ళకి రాజకీయ అనుభవం ఉంది. రాజకీయంగా ప్రజల అవసరాలు ఏంది, ప్రజల దగ్గర ఏ విధంగా ఉండాలనేది వాళ్ళకి తెలుసు, బాగా తెలుసు. పార్టీ ఈ నలుగురికి ఇచ్చిన మేము సంతోషిస్తాం. భూపాల్ అన్నకు కానీ, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారి కానీ, సపన్నదేవ్ గారికి అయినా సరే, శంకర్ అన్నకైనా సరే, వీళ్ళకి ఇచ్చినా మేము పనిచేస్తాం, కలిసి పనిచేస్తామని తెలియజేస్తున్నాం. లేదు ఒకవేళ అవకాశం నాకు వచ్చినా కానీ నేను అందరినీ కలుపుకొని పోయి పనిచేసే వ్యక్తినే కానీ నేను ఎక్కడ కూడా ఉద్రేకానికి కానీ లేకపోతే వేరే విధంగా కానీ గ్రూపులు కానీ చేసే నాయకుడిని గాను అలాంటి లక్ష్యం కూడా లేదు నాకు, అలాంటి మనిషిని కూడా కాదు. అంటే ఇప్పుడు సిచ్యువేషన్, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇప్పుడు మైపాల్ రెడ్డికి డి అంటే డి అంటే వాళ్ళు కూడా ఢీ కొడతారు, వాళ్ళు కూడా ఏదంటే అది మాట్లాడగలుగుతారు. వాళ్ళ బాడీ రీత్యా కావచ్చు, వాళ్ళ వయసు రీత్యా కావచ్చు, వాళ్ళ బాధ్యతలు తీసుకోకపోవచ్చు బహుశా. అటువంటి స్క్రీన్లనే మెట్టు కుమార్ అనేది స్క్రోల్ కనిపిస్తూ ఉంది. ఇన్ఛార్జిగా, పటంచెరు ఇన్ఛార్జిగా మెట్టు కుమార్కి ఇస్తే బాగుంటుంది కనిపిస్తున్నటువంటి విషయం. అంటే మీ కోఆర్డినేషన్ ఎట్లుంటుంది, ప్రజలకు ధైర్యం ఏ విధంగా ఉంటుంది, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీ ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది? మా ఎజెండా మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకెళ్ళారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా ఒక సంక్షేమ పథకం అందింది. రైతు బంధు కానీ, షాదీ ముబారక్ కానీ, కేసీఆర్ కిట్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బీమా కానీ, ఎల్ఓసీలు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఇట్లా చాలా ప్రజల దగ్గరికి వెళ్ళినాయి. ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా ఆసరయ్యింది. అలాంటి నాయకుడిని ఏదో ప్రతి ప్రజలకు ఆశ అనేది ఉంటుంది. అయితే మేమిచ్చేదానికన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మేము రైతు బంధు 10,000 అంటే 15,000 అన్నది, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నది, పెన్షన్ 2,000 అంటే 4,000 అన్నది. ఇట్లా రకరకాలుగా అంటే పొంతన లేని స్కీములు పెట్టి వాళ్ళ లోపల ఒక ఆశ కల్పించి ఇవాళ గద్దెనెక్కింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఏదైనా కానీ పార్టీ అయితే ఇమేజ్ పెంచుకోవడానికి, ఏ పార్టీ అయినా కానీ, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, మీ పార్టీ అయినా లేకపోతే మీ వ్యక్తిగతంగా అయినా, తర్వాత ఇతరత్ర వ్యక్తిగతంగా ఎవరైనా పార్టీ కాపాడడానికి నానా రకాలుగా హామీలు ఇస్తూ ఉంటారు. ఇది మామూలే. ఈ తిట్టుకునుడు రాజకీయాలు కూడా మామూలే. ఇప్పుడు ఏదైతే ఇన్ఛార్జి యాదవ్ మెట్టుకుమార్ సీట్లో కూర్చుంటే మీరు కూడా ఆరోపణలు చేయవలసిన పరిస్థితి వస్తుంది, రాబోతుంది ఖచ్చితంగా. ఆ పార్టీ అయినా, ఈ పార్టీ అయినా, ఆ వ్యక్తి అయినా, ఈ వ్యక్తి అయినా. ఇదే సిచ్యువేషన్లో మైపాల్ రెడ్డి పైన కూడా ఆరోపణ చేయబోతారా? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధానాలు ఏ పార్టీ ఎవరు తీసుకున్నా కానీ ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తాం. ఏంటంటే ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఉంది, ఇలా ఇబ్బంది పెడుతుంది. ఇవాళటి వరకు కూడా మీకు ఎవరికి కూడా రైతు బంధు 15,000 వచ్చింది లేదు, పెన్షన్ 2,000 నుంచి 4,000 వచ్చింది లేదు, షాదీ ముబారక్
లక్ష నుంచి తులం బంగారం వచ్చింది లేదు. ఇవంటి అన్నీ చెప్తాం, ప్రజలు కూడా గమనిస్తున్నారు. వాస్తవంగా కూడా అరే మోసపోయినాం కదా, అదే బీఆర్ఎస్ పార్టీ ఉండుంటే ఆ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా అంతే ముందుకు పోయింది. మీరు చూడండి, గత 7 నెలల నుంచి అభివృద్ధి ఎక్కడున్న అభివృద్ధి అక్కడనే ఉంది. అసలు ఎక్కడన్నా మా జిహెచ్ఎంసీ విషయమే చెప్తాను శంకర్ గారు మీకు. ప్రతి నెల మాకు ₹1,00,000 రూపాయలకు సంబంధించి నిధులు మాకు కేటాయిస్తుండే జిహెచ్ఎంసీ. 7 నెలలు అవుతుంది, 7 కోట్ల రూపాయలు రావాలి మాకు. రూపాయి ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ ఇవ్వలే. స్వయం ప్రతిపత్తిగా ఉన్న జిహెచ్ఎంసీ కూడా ఇయ్యాలటి వరకు రూపాయి ఇవ్వలే. మీకు అదే అందుకని మేము ముందే చెప్పాను నేను. అదే హైదరాబాద్ వాటర్ వర్క్స్ కూడా మాకు డబ్బులు అవసరం ఉన్నాయంటే మా దగ్గర డబ్బులే లేవు, మాకు బాగా ఇబ్బందికరంగా ఉంది, మీరు కార్పొరేటర్లు ఇచ్చిన వినతి పత్రాలన్నీ కూడా తీసుకుపోయి సీఎం గారికి ఇస్తా అంటుంది. అక్కడి నుంచి రూపాయి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇది ప్రజలకు తెలియజేయాలిగా మేము కూడా. లేకపోతే స్థానికంగా ఉన్న కార్పొరేటర్ పనిచేయట్లేదు, అరే మోరీలు ఖరాబ్ అయినా రోడ్లు ఖరాబ్ అయినా స్థానిక కార్పొరేటర్ పనిచేయట్లేదు అనే ఒక చెడు అభిప్రాయం ప్రజల లోపల వస్తుంది. కాబట్టి మాకు ప్రభుత్వం నిధులు ఇస్తలేదు కాబట్టి మేము చేయలేకపోతున్నామని చెప్తాం. ఓకే, గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే అభివృద్ధి చేసినామో అది కళ్ళకు కట్టినట్టుంది. మా పటాన్చెరు పట్టణ ప్రజలకు కానీ, మా పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ప్రజలకు కానీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకి. అభివృద్ధి విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం అంతా ఇంప్లిమెంటేషన్ అయ్యింది. మీ దగ్గర కూడా ఇంప్లిమెంటేషన్ సిఎస్ఆర్ నిధిలో ఏదో రకంగా అయితే అభివృద్ధి అయితే జరిగింది. ఇక్కడ మధ్యలో ఏంటంటే ఒక రాజకీయ ఒక జెండా అనేది ఉంది మీ మధ్యలో. ఒక జెండా, ఆ జెండా కింద జెండా మాట మాట్లాడవలసి వస్తుంది, ఆ జెండా కింద వాళ్ళ జెండా మాట. అదే స్థితిలలో మీరు స్థాయికి మించిన మాటలే కానీ, స్థాయికి దిగజారిన మాటలే కానీ మనం మాట్లాడుతుంటాం. ఇది ఎందుకంటే ఇది కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినప్పుడు ఈక్వల్ టు అసెంబ్లీ. అటువంటి నిలువెత్తటువంటి ప్రశ్నలు వస్తే గోడి మైపాల్ రెడ్డిని మీరు విమర్శించదలుచుకున్నారా అనేది నా పాయింట్. నేనేమంటున్నానంటే స్థాయికి మించిన మాటలు కానీ, దిగజారిన మాటలు కానీ అవి ఎప్పుడు కూడా మాట్లాడే సంస్కృతి నాది కాదు. స్థాయికి మించిన మాటల కన్నా అభివృద్ధికి సంబంధించిన మాటలు మాత్రం ఖచ్చితంగా మాట్లాడతాను. అది ఎవ్వరు ఉండని, నా ముందు ఎవ్వరు ఉండని, ఖచ్చితంగా నేను ఏంటంటే ప్రజలకు తెలియాలి కాబట్టి అభివృద్ధికి సంబంధించిన మాటలు మాత్రం అయితే ఖచ్చితంగా మాట్లాడతాను. అది అభివృద్ధి కావట్లేదంటే అది ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలి, ప్రజల దగ్గరికి ఏ విధంగా పోవాలనేది మాకు తెలుసు. ఎందుకంటే మా దగ్గర కూడా అనుభవమైన నాయకులు. నేను భారతీనగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు, ఉద్యమకారుడు తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి గారు, బొల్లారం మున్సిపల్ చైర్మన్ రోజా బాలరెడ్డి గారు, వీళ్ళు కూడా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నారు, పదవులు చేసిన వాళ్ళు, ప్రజల అవసరాలు ఏంది అన్నీ తెలుసు. కాబట్టి మేము కలిసికట్టుగా పనిచేసి ప్రజల దాకైతే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే తీసుకుంటున్నదో ఆ విధానాలను మాత్రం ఖచ్చితంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. ఓకే, ఏదైతే మీ పార్టీ హరీష్ రావు కావచ్చు, తర్వాత మీ పార్టీ పెద్దల నాయకులు ఒక డెడ్ లైన్ అని పెట్టారు. మనం ఒక సమావేశం పెట్టేసి ఒక ఫుల్ పేజ్గా ఆ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆ క్యాండిడేట్కి అప్పగించాలనేది ఒక డెడ్ లైన్ అని పెట్టారు. ఆ డెడ్ లైన్ లోపు ఎంతమంది బీఆర్ఎస్ పార్టీలు అది కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు? మేమైతే అనుకుంటున్నాం ఇక ముందు ఎవరు కాంగ్రెస్ పార్టీలకు పోరు. మా నియోజకవర్గం నుంచి పోతే చెప్పలేం, కొంతమంది భయపడేందుకు. ఉన్న 10 మందిమైనా గట్టిగా జెండా మోస్తేందుకు సిద్ధంగా ఉన్నాం. జెండా ఎగిరేస్తాం ఖచ్చితంగా. మీరు చూడండి, వచ్చే ఎలక్షన్లలోపు బీఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా అవుతుందో మీరు చూడండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అలా ఇచ్చిన హామీలు నెరవేర్చే స్థాయి లేదు, స్తోమత లేదు. దాంతోపాటు అభివృద్ధి కూడా కావాలి. సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధి ఆగితే కూడా అసలు పార్టీ ప్రజలు గమనిస్తున్నారు. సంక్షేమ పథకాలు వచ్చినంత మాత్రాన అభివృద్ధి కాలేదనుకో తీసి బండకు కొడతారు, ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే. అలాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది. ఎందుకంటే రాష్ట్ర ఆదాయం ఏమో తక్కువ, వీళ్ళు ఇచ్చిన హామీలేమో ఎక్కువ. అలాంటి పరిస్థితిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోలేరు. దానికి నిదర్శనం నేను చెప్తున్నాను అండి శంకర్ గారు, గత 7 నెలల నుంచి ₹1 ఇవ్వలేని పరిస్థితి. ఇది ప్రజలు గమనిస్తున్నారు కదా, మేము కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాం కదా. ఓకే, ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చారనుకుందాం, రేపు మాపో మీకు ఛార్జ్ ఫుల్ టైం ఇచ్చారనుకుందాం, పని చేసుకోండి, గ్రౌండ్ లెవెల్లో మీరు
మెట్టు యాదవ్ కుమార్ అని చెప్పేసి మీ పార్టీ నుంచి ఆదేశాలు వస్తే ఫుల్ పేజీగా పనిచేస్తారు. ఆ పేజీ కూడా కాదు, ఫుల్ పేజీగా అసెంబ్లీ వరకు కొట్టేస్తారు. ఆ సిచ్యువేషన్లో అక్కడికి ఆగి మళ్ళీ తిరిగి సొంత గూటికి ఎమ్మెల్యే గారు వస్తే ఏంది మీ పరిస్థితి? పార్టీ కూడా నిర్ణయం చెప్తుంది కదండి. పార్టీ కూడా అంటుంది కదా ఈ మధ్యకాలంలో ఎవరైతే ఆపదలో ఉన్నప్పుడు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆపదలో ఉన్నప్పుడు పార్టీని వీడి వేరే పార్టీలకు పోయిన వాళ్ళను మళ్ళీ పార్టీలోకి తీసుకోమని స్పష్టంగా కూడా చెప్తున్నారు. అక్కడ హరీష్ అన్న, గౌరవ కేటీఆర్ గారు, సీఎం గారు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మేము అదే అనుకుంటున్నాం. ఎవరైతే పార్టీని విడిచిపెట్టిపోయిన వాళ్ళను మళ్ళీ పార్టీ ఆహ్వానిస్తుందని మాత్రం అనుకోవట్లేదు. పార్టీలో బలమైన నాయకులు లేకపోతే ఇంకో బలమైన నాయకుడిని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు పటాన్చెర్లో మేమున్నాం, భారతీనగర్లో సింధు ఆదర్శ్ రెడ్డి ఉన్నారు, తెల్లాపూర్లో సోమిరెడ్డి గారు ఉన్నారు, బొల్లారం విషయానికి వస్తే మన బాలరెడ్డి గారు. ఇంకో విషయం ఏంటంటే జిన్నారంలో కూడా ఎప్పుడైతే పార్టీ స్థాపించారో అప్పటి నుంచి కూడా పార్టీని పట్టుకొని ఎన్ని కేసులు పడ్డా పార్టీ వీడకుండా ఉంటున్నాడు మా వెంకటేశన్ గౌడ్, జిన్నారం మాజీ సర్పంచ్, ఇప్పుడున్న ప్రస్తుత ఎంపీ. అలాంటి వ్యక్తులం ఉన్నాము, బ్రహ్మాండంగా పనిచేసుకుంటాం. ఇప్పుడున్న మా సర్పంచులు కానీ, మా కార్యకర్తలు కానీ, మా ఎంపీటీసీలు కానీ అందరం కలిసి పనిచేస్తాం ఖచ్చితంగా. నేను పార్టీ కూడా అనుకుంటున్నాను, నేను పార్టీ నుంచి పోయిన వాళ్ళని మళ్ళీ తీసుకుంటుందని మాత్రం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఎవరికి ఇన్ఛార్జ్ ఇచ్చినా, మీకు ఇచ్చినా, ఇంకెవరికి ఇచ్చినా ప్రధానంగా అంటే మీ పేరు కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మీకంతా అగ్ని పరీక్షలే. ఎందుకంటే ఇక్కడ నుంచి మొదలు పెడితే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా ఎలక్షనే ఉండబోతుంది. ప్రతిదీ ఎలక్షన్ తర్వాత మీ ఎలక్షన్ తర్వాత ఇప్పుడంతా స్థానిక ఎలక్షన్స్ తర్వాత జనరల్ ఇవన్నీ జరగబోతుంది. అంటే మీరు అంత సైనికులు లేక తయారు చేయగలుగుతారా? ఖచ్చితంగా మాకు ఎలక్షన్ ఏ విధంగా కొట్లాడాలనేది కూడా అనుభవం ఉంది. కొన్ని ఎలక్షన్లలో మమ్మల్ని ఇన్ఛార్జ్ చేశారు, పోయాం, కొట్లాడామాడ, వాళ్ళని ఏ విధంగా గెలిపించుకున్నాం మాకు తెలుసు. ఖచ్చితంగా రేపు రాబో స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఎవరిని ఎట్లా పెట్టాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ అభ్యర్థి ఉన్నాడు, ఆయనకు ధీటుగా ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది ఖచ్చితంగా ఆలోచన చేస్తాం, పెడతాం. మీరు చూడండి, ఎక్కువ శాతం మేమే గెలుస్తాం, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఓవరాల్గా మీరు అనుకుంటున్నది ఓకే, గ్రౌండ్ లెవెల్ అయితే బాగు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఆయన శిష్యులే చాలామంది ఉన్నారు, మైపాలరెడ్డి శిష్యులే చాలామంది ఉన్నారు. మేము పోటీని నిలబడాల్సిన అవసరం ఉందా అనేది కూడా ఒక గ్రౌండ్లో వాళ్ళది ఒక మనసులో ఒక మాట కూడా విప్పలేనటువంటి పరిస్థితిలో కూడా ఉండదు. అట్లా చూసుకుంటే ఇక ఇంకో పార్టీ ఉండదు, రూలింగ్లో ఉండే పార్టీ ఉండాలి ఎక్కడైనా. మరి ఇక ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అన్నీ నిలబడలేని పరిస్థితి ఉంటే ఇక మనం ఎప్పుడు పోటీతత్వంగా ఉంటామండి, ఎప్పుడు పోటీకి ఇస్తాం మనం? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది, 10 సంవత్సరాల నుంచి అధికారం లేదు, అయినా కాంగ్రెస్ని పట్టుకొని నిలబడ్డోళ్ళు ఇలా అధికారంలోకి వచ్చారుగా. మేము కూడా 13 సంవత్సరాలు కొట్లాడినాం, తెలంగాణ తెచ్చినాక కూడా మేము అదే విధంగా మేము ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి ఇవాళ 10 సంవత్సరాలు అధికారం చేసినాం. ఏదో ఇవాళ అధికారం పోయిందని భయపడి ఇంట్లో కూర్చుంటే మాత్రం రాజకీయం చేయలేము. ప్రజల మధ్యలో ఉండాలి, 24 గంటలు ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేక విధానాలు తెలియజేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తారు, గెలుస్తారు. మా నాయకుల లోపల కూడా పట్టుదల ఉంది, ఖచ్చితంగా మేము నిలబడతాం. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా కానీ, ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు బలంగా ఉంటుంది. అలాంటి పార్టీని కూడా మేము దీటుకునే శక్తి మా నాయకులకు, మా కార్యకర్తలకు ఉందని. ఓకే, మీరు ఏదైతే ఇన్ఛార్జ్ ఛార్జ్గా తీసుకుంటే కాన్సెన్సీ నుంచి మీరు ఏదైతే పార్టీ యొక్క బాధ్యతలు మీరు చేపడతారో, మీరు గట్టిమైన బలం కానీ గట్టిగా హామీ కానీ అధిష్టాన చేతులకి మీరు ఏం తీసుకుపోతున్నారు? ఎందుకంటే సుప్రీం మేమైతేనే మాకు ఇవ్వండి అని అంటారా, లేదంటే అందరం కలిసి కట్టుకట్టు పనిచేస్తే మేము ఒక పార్టీని గెలిపించే దిశగా తీసుకెళ్తామంటారా? మేము ఒకటే చెప్తాం, మా జిల్లాకు, మా నియోజకవర్గానికి పెద్దన్న గౌరవ హరీష్ రావు గారు, 5 మంది ఉన్నాం ముఖ్యులం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో. ఈ 5 మందిలో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు ఇన్ఛార్జిగా, కానీ ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళకు ఉంటుంది కదా, నాకు ఇస్తే బాగుంటుంది, నేను చేస్తా, ఓ ఇన్ఛార్జిగా చేస్తా, పార్టీని ముందుకు తీసుకుపోతా, జెండాను భుజాల పైన ఎగరేస్తా అనేది కొద్దిగా ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. ఎవరి అభిప్రాయం ఏ విధంగా ఉన్నా మా 5 మంది లోపల
అధిష్టానం కానీ హరీష్ అన్న ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళ దగ్గర పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. నాకు కానీ ఆదర్శకు కానీ సోమిరెడ్డికి అయినా పర్వాలేదు, బాలరెడ్డి గారు వెంకటేశం గౌడ్కి అయినా సరే ఈ 5 మందిలో ఎవరికి ఇచ్చినా మేము పనిచేస్తాం. ఇప్పుడు అక్కడ 5 మంది కూడా లేదు. ఇప్పుడు మెట్టు యాదవ్ కుమార్ స్టేజ్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళందరినీ కలుపుకోపోయే కెపాసిటీ మీకుందా? ఖచ్చితంగా. పార్టీ నన్ను గుర్తించి నాకు ఇన్ఛార్జిగా ఇస్తే నేను అందరినీ కలుపుకొని పోతాను. నాకు ఎక్కడ కూడా ఎవరితోటి కూడా నేను ఇప్పటివరకు ఇబ్బంది పడలేను, గ్రూపులు చేయలేదు. నేను అందరితోటి బాగుంటాను. అందరు నాతోటి కలిసి వస్తారనుకుంటున్నా. ఒకవేళ వాళ్ళకు వచ్చినా నేను కలిసి పనిచేస్తాను కదా. పార్టీ ఉద్దేశం ఏంది? ఎవరికి ఇచ్చినా కానీ అందరు కలిసి పని చేసినప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం. రైట్, ఓకే. ఏదైతే తన విషయానికి వస్తే మరి పార్టీ బేసిక్ కండిషన్ మీద ఎంతటి వారైనా సరే ఛార్జీ తీసుకుంటే మాత్రం ఒప్పుకునే లేదు. ఖచ్చితంగా తన విధి నిర్వహణలో మాత్రం తగ్గేదే లేదు. ఎందుకంటే మేము కూడా పార్టీలో పనిచేసినాం, మాకు రైట్స్ ఉన్నాయి. ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పథకాలే కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి పథకాలు కావచ్చు, కంపేర్ చేసి మేము ప్రజలకు స్పష్టంగా చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నంగా మేము గట్టిగా పనిచేస్తామని చెప్పేసి మనతో యాదవ్ కుమార్ చెప్తా ఉన్నారు.